వాళ్ళు చిన్నపిల్లల్లో ఎక్కువ మంది కళ్ళజోళ్ళతో కనిపిస్తున్నారు. ఎందుకలా? మా జనరేషన్‌లో అలాంటిది లేదు. చాలా అరుదుగా ఉండేది కళ్ళజోళ్ళు పెట్టేవాళ్ళ సంఖ్య. మేము 10th క్లాస్ చదివేటప్పుడు ఒక 110 మంది ఉంటే ఓ ఇద్దరు పెట్టేవాళ్ళం కళ్ళజోడు. నిజంగా ఆళ్ళ చూసి నాకు కుళ్ళొచ్చి కళ్ళజోడు పెడితే ఏదో పెద్ద స్టైల్ కొడతాడని నేను కూడా వెళ్ళి నా తలనొప్పి అని చెప్పి నేను కూడా అబద్ధపు కళ్ళజోడు ఒకటి వేసుకునే వరకు నిద్ర పట్టలే అప్పట్లో. సరే అది పక్కన పెడితే ఎవడో కళ్ళజోడు ఉంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి వచ్చేది. ఇవాళ పిల్లలు పుట్టగానే పరిమళించినట్టు కర్ణుడి కవచకుండలాగా వీళ్ళకి కళ్ళజోడు కంపల్సరీ కామన్ అయిపోతున్నాయి. ఎందుకని ఎక్కువ మంది పిల్లలు అవుతున్నాయి అంటే మనం తీసుకునే తల్లి దగ్గర నుంచి పిల్లల వరకు తీసుకునే ఆహార విధానంలో వచ్చిన సమూలమైన మార్పులు. మా రోజుల్లో అందరూ కూడా నెయ్యి పుష్కలంగా వేసుకునేవాళ్ళం, ఫ్యాట్స్ బ్రహ్మాండంగా వాడేవాళ్ళం. కాబట్టి విటమిన్ ఏ, డిఈకేలు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఫ్యాట్లో పుష్కలంగా దొరుకుతాయి. ఎస్పెషల్లీ విటమిన్ ఏ ఫ్యాట్కి మెయిన్ ముఖ్య కారణం. ఒకటి ఏంటంటే విటమిన్ ఏ పుష్కలంగా అందడం కారణంగా ప్లస్ నేచర్లు ఇచ్చిన ఫుడ్స్ తినేవాళ్ళం. జంక్ తక్కువ. సో విటమిన్ తీసుకుంటే కాకుండా అది బాడీలో సింక్ అయ్యే విధానం కూడా నేచురల్గా తీసుకుంది బాగా సింక్ అవుతుంది. మీరు ఈ చెత్త మెటీరియల్ వీటి నుంచి తీసుకుంది కొద్ది గొప్ప ఉన్నప్పటికీ కూడా దాంట్లో రాదు. సో దీనివల్ల ఏదంటే ఇవాళ విటమిన్ ఏ లోపం మన పిల్లలకు వస్తాయింది ఒకటి. 2 వీళ్ళలో ఇమ్యూనిటీ లేదండి. మా రోజుల్లో అన్ని బలమైన పదార్థాలు తినేవాళ్ళం. అంటే కెమికల్ తక్కువ ఉండేవి, నేచర్ ఇచ్చిన దగ్గరగా తినేవాళ్ళం. ఇప్పుడు మొత్తం జంకు టోటల్ రిఫైన్డ్ వచ్చేసింది. ప్లస్ బయట జంక్ ఫుడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ మొత్తం ఏమాత్రం లేకుండా చేస్తాయి. రెండో ప్రధాన ప్రాబ్లం ఏంటంటే తల్లుల దగ్గర వచ్చిన సమస్య. ఒకప్పుడు ఒక పిల్లడికి అన్నం పెట్టాలంటే చందమామరావు అని బూచాడు వచ్చాడని రకరకాలుగా చెప్పి ఏదో లాలించి భయపెట్టి అదొక ఆర్ట్. పిల్లలకి అన్నం పెట్టడం అంటే అదొక తలప్రాణ తోక్కొచ్చేది, అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అమ్మలో లేటెస్ట్ నయా ట్రెండ్ అమ్మలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు పుట్టగానే మంచి హై పవర్ కాంట్రాస్ట్ మంచి రేడియేషన్ వెలువరించే ఆ సెల్ ఫోన్లు ట్యాబ్లు చేతిలో పెడుతున్నారు. డైరెక్ట్ చేతిలో వాడు ఇలా బుచ్చుకొని చూస్తూ ఉంటాడు, లేదా ఇలా చూస్తూ ఉంటాడు. అంటే తెలియదు కదా దానికి. ఇలా బుచ్చుకుని చూస్తా వాడికి ఏదో ముద్ద పెడతా అంటాడు, తింటున్నాడు అని అనుకుంటున్నావు. కానీ మీరు దాన్ని అలవాటు పడిపోయిన తర్వాత వాడు ఆ చిన్న వయసులో ఉండే ఆ బ్లూ రేస్, ఆ ఫిల్టర్ లేకుండా వచ్చే రేస్ కారణంగా కంటి పొరలు కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అవుతున్నాయి. అట్లానే కంటికి సంబంధించి అవగాహన లేకపోవడం కూడా ఒక లోపం. ఇప్పటికప్పుడు మనం చెక్ చేసి చూపించుకోవాలి. చిన్న వయసులో సైట్ వచ్చిన పిల్లలకి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తే అది మెరుగవుతుంది. అంటే ఉదాహరణకి సపోజ్ కుడి కన్నుకి మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, పవర్ తరిగిందనుకోండి, అప్పుడు ఎడం కన్నుని కనుక మూసేస్తే కుడి కన్నుతోనే ట్రై చేస్తే అది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు కొంతమంది డాక్టర్లు చేయిస్తారు. వీళ్ళు సరిగ్గా బద్దకిచ్చి కానీ లేదా అందంగా ఉండదు ఇక్కడ ఏదో దొంగలు వేసినట్టు ఒక ఒంటికి అనేది పెడతారని చేయరు. రేపొద్దున వీళ్ళు పెద్ద అయితే మళ్ళా వయసులోకి వచ్చినప్పుడు ఎప్పుడో కుర్రాళ్ళు అయినాక లేజర్ చేయించుకునే వరకు కూడా వీళ్ళకి సోడా బుడ్డ అద్దాలు కానీ లేకపోతే అద్దాలు కానీ కంటిన్యూ అవుతున్నాయి. ఇది చాలా పాపం ఇబ్బందికరమైన విషయం. నిజంగా ఎక్కడికైనా ఆటలకు వెళ్ళినా లేదా పోయినా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇది వాళ్ళ చదువు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లలకి ఫ్యాట్ని బాగా బలంగా ఇవ్వటం ఒకటి. 2 వాళ్ళని ఆడుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ బలంగా పెరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఫ్యాట్ బాగా ఉండాలి. అలానే వాళ్ళు ఎండలో ప్రకృతిలో ఉండేటట్టుగా ఎండలో ఉండాలి ఎక్కువ. ఆ డి విటమిన్ కానీ అట్లనే ఆ కాల్షియం సరిగ్గా మనకి అవన్నీ ఎమల్సిఫికేషన్ జరగాలన్నా, బలంగా ఉండాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా వీటన్నిటి కూడా ఫ్యాట్ ఎసెన్షియల్. కాబట్టి మీరు ఆహారంలో ఫ్యాట్ పెంచి తల్లి దగ్గర నుంచి కూడా గర్భిణీగా ఉండే తల్లి దగ్గర నుంచి బాగా తీసుకుంటా, కార్బోహైడ్రేట్ తగ్గించి, జంక్ తగ్గించి, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని దూరంగా ఉంచుతా, ప్రకృతి ఇచ్చిన ఆహారాలు నేరుగా తీసుకునే పద్ధతి కనుక ఉంటే కంటి చూపు అద్భుతంగా మెరుగవుతుంది. అట్లానే ఇవాళ జనరేషన్ అంతా కంప్యూటర్ల ముందు, టీవీల ముందు ఉంటున్నారు. ఇది ఒక మేజర్ కారణం. అందులో ఉండే రేస్ని చాలా దగ్గరగా చూడటం, కాన్సన్ట్రేట్గా చూడటం, అంటే అలా చూడటం వలన గుర్తుపెట్టుకోండి. మీరు టీవీలో పిక్చర్ కూడా ఒకే పిక్చర్ కనుక లాంగ్ టర్మ్ చూపిస్తే అక్కడ ఒక బ్లాక్ స్పాట్ పడిపోతుంది. అలానే మన కంటి చూపు కూడా అలా చూడకూడదు. మీరు కంప్యూటర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ వర్క్ చేస్తున్నా ప్రతి అరగంటకు ఒకసారి, ఇప్పుడు ఇది ఇక్కడ మొక్క ఉంది, ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి ఈ మొక్క ఇంకొక 5 నిమిషాలు చూడండి, లేదా బయటికి వెళ్ళి గ్రీన్స్ చూడటానికి ఇష్టపడండి. మీరు ఇంట్లో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోండి. కంప్యూటర్ పెట్టే వాళ్ళందరూ టెక్నిక్ ఏంటంటే మీరు ఇంట్లో కూడా ఒక మొక్క పక్కన పెట్టుకోండి. మీరు కాసేపు చూస్తే ఐదర్ ఎక్వేరియంలో ఉండే చిన్న చేప కానీ లేదా ఒకటి కానీ పెట్టుకుంటే అది కంటికి చాలా ఆహ్లాదాన్ని ఇవ్వటం కాకుండా చాలా మిమ్మల్ని రికవర్ చేస్తుంది. ఇటువంటి టెక్నిక్స్ పాటిస్తా కనుక మీరు ఏ విటమిన్ రిచ్గా ఉండే క్యారెట్ లాంటి ఇంకా అనేక వాటిలో ఉంటాయి. ఆకుకూరలో ముఖ్యంగా గ్రీన్ కలర్ ఆకుకూరలో పుష్కలంగా ఉంటుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్ నుంచే కాకుండా
కోడిగుడ్లు ఎల్లోలు కానీ మాంసం కానీ వీటన్నిటిలో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం, కోడిగుడ్లు ఇవన్నీ బలంగా తీసుకుంటే విటమిన్ ఏ బాగా రిచ్గా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఈ డిజిటల్ మీడియా నుంచి వీలైనంత దూరంగా ఉంచండి. దానికోసం కొంత పుస్తకాలు అలవాటు చేసిన తప్పు లేదు. లేదా కిండెల్ కూడా బాగానే ఉంటాయి. ఒకవేళ కథలు బాగా చదువుతున్నారు అనుకుంటే కిండెల్ కూడా కంటికి హాని చేయని విధంగా ఉంటుంది. న్యూస్ పేపర్ చదివినట్టే ఉంటుంది. ఇలాంటివి కనుక మీరు అలవాటు చేయండి. అట్లా మీరు ఈ ప్రాబ్లమ్ని అధిగమించవచ్చు.